టాలీవుడ్ హీరో రవితేజ తమ్ముడు యాక్టర్ అయిన భరత్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భరత్ ని ఆ పరిస్థితిలో చూడలేకనే తాము బయటకు రాలేకపోయాం అని, ప్రమాదం జరగడానికి ముందు భరత్ పుట్టినరోజు వేడుకలు చేశాం, ఆ తీపి గుర్తులు మాకు జీవితాంతం గుర్తుండాలని భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదని రవి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా రవి గురించి ఒక వార్త ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ తెగ హల్చల్ చేస్తుంది. అదేంటంటే తమ్ముడు చనిపోయాక ఒక్కరోజు కూడా కాకుండానే రవితేజ షూటింగ్ కు హాజరయ్యాడు. హాజరు కావడమే కాకుండా ఏకంగా నటీనటులతో రవితేజ నవ్వుతూ సెల్ఫీలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రవితేజపై విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనలోని మానవీయత, అనుబంధం వంటి విషయాలన్నిటినో చర్చకు పెట్టింది మీడియా. అయితే ఈ వివాదాలకు తెరదించేందుకు తన తమ్ముడి దశదిన కర్మల్లో స్వయంగా పాల్గొని పిండ ప్రదానం చేశాడు రవితేజ. అయితే తన తమ్ముడు భరత్ మరణించిన మరుసటి రోజే షూటింగ్ కు ఎందుకు వెళ్ళింది, సెల్ఫీలో ఎలా నిల్చుంది అన్న వాటిపై ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా వారికి రవితేజ వివరణ ఇచ్చారు. తోటి నటీనటులను ఇబ్బంది పెట్టకుండానే తాను అలా నవ్వుముఖం పెట్టానని చెప్పుకొచ్చారు. అయితే నటి హరితేజ మాత్రం రవితేజ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకోకుండా ఆ సెల్ఫీని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. దీంతో తమ్ముడు మరణించినా ఎలాంటి బాధ లేకుండా రవితేజ హాయిగా తన పని తాను చేసుకుంటున్నాడని సమాజంలోకి తప్పుడు సంకేతం వెళ్ళింది అని, ఈ నటి చేసిన పనికి రవితేజపై విమర్శలు వస్తున్నాయి అని రవితేజ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.